సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో సెక్షువల్ యాక్టివిటీ, దీంట్లో యూజువలీ పెయిన్ ఎప్పుడు ఉండకూడదు. సో వెజైనా అనేది ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్. వెజైనా ఇస్ వెరీ ఎలాస్టిక్, అంటే చాలా స్ట్రెచింగ్ కేపబిలిటీ ఉంటుంది వెజైనాకి. సో ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ రాకూడదు, ఈజీగా పీనిస్ని అకామిడేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది కాబట్టి పెయిన్ ఎప్పుడు ఉండకూడదు. సో పెయిన్ ఎప్పుడన్నా వచ్చిందంటే కామన్గా ఉండే రీజన్స్ 2 రకాల పెయిన్ వస్తుంది. కొందరికి సూపర్ఫిషియల్ డిస్పరూనియా అంటాం, అంటే బయట ఎంట్రన్స్ దగ్గరే పెయిన్ రావడం అనమాట. కొందరికి డీప్ డిస్పరూనియా, లోపల డ్యూరింగ్ ద సెక్షువల్ యాక్టివిటీ ఆ మూమెంట్తో డీప్గా పొత్తి కడుపులోనే పెయిన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డీప్ డిస్పరూనియా. సో ఈ రెండిటికి కారణాలు వేరే ఉంటాయి. బయట ఎంట్రన్స్ దగ్గరే పెయిన్ వస్తుంది అంటే మోస్ట్ ఆఫెన్ లూబ్రికేషన్ సరిగ్గా లేదు అని అర్థం. అంటే తడిదనం ఉండాలి. తడి తక్కువైపోతే ఆబ్వియస్గా ఆ పల్సెడ్ స్కిన్ ఆ ఏరియాలో దాని మీద ఫ్రిక్షన్ వచ్చేసి మీకు పెయిన్ వచ్చేస్తుంది. సో లూబ్రికేషన్ మీద ఫోకస్ చేయాలి. సో ఫోర్ ప్లే కొంచెం పెరగాలి, డైరెక్ట్గా పెనిట్రేషన్ జరగకూడదు. కొంత రొమాన్స్ జరిగిన తర్వాత వెన్ ద వెట్నెస్ ఇస్ దేర్ అప్పుడు పెనిట్రేషన్ అటెంప్ట్ చేస్తే పెయిన్ రాదనమాట. దట్ ఈస్ ద కామనెస్ట్ రీజన్. యూజువలీ వెట్నెస్ రాగానే రెక్టిఫై అయిపోతుంది. లేదు ఎంత చేసినా ఈ డ్రై ప్రాబ్లం ఉంటుంది అనుకుంటే అప్పుడు మీరు లూబ్రికెంట్స్ యూస్ చేసుకోవచ్చు. మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, కానీ మెడికల్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ యూస్ చేసుకోవాలి. బికాస్ దే షుడ్ బి స్టెరైల్, అంటే వాటి నుంచి కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ మెడికల్ లూబ్రికెంట్స్ యూస్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఇస్, కామన్గా ఎంట్రన్స్ దగ్గరే పెయిన్ రావడానికి వాజినిస్మస్ అనే ఒక కండిషన్ ఉంది. అంటే లేడీస్లో ఫియర్ ఆఫ్ సెక్స్ ఉంటుంది, అంటే సెక్స్ అంటేనే భయం అనమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ద మినిట్ పెనిట్రేషన్ అటెంప్ట్ చేసినప్పుడే ఆ భయానికి కింద మసిల్స్ అన్ని స్క్వీజ్ చేసేస్తారు వాళ్ళు. సో వెజైనా ఎంత ఎలాస్టిసిటీ ఉన్నా కూడా దాని చుట్టూ ఉన్న మసిల్స్ అన్ని స్క్వీజ్ చేసేస్తే ఆటోమేటిక్గా వెజైనా నారో అయిపోతుంది. దాని మీద పెనిట్రేషన్ అటెంప్ట్ చేసినప్పుడు పెయిన్ వచ్చేస్తుంది అనమాట. సో వాజినిస్మస్ ఇస్ అ ఫియర్ ఆఫ్ సెక్స్. దానికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ అండ్ యూజింగ్ డైలేటర్స్ ఇవన్నీ రెక్టిఫై చేసుకోవచ్చు, బట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి ఫస్ట్. సో బయట ఎంట్రన్స్ దగ్గర ఉన్న పెయిన్కి ఇవి 2 కామన్ రీజన్స్. డీప్ డిస్పరూనియా అంటే డ్యూరింగ్ ద యాక్ట్ ఆఫ్ ఇంటర్కోర్స్ లోపల డీప్లో పెయిన్ రావడం. ఆ పెయిన్కి యూజువలీ ఫైబ్రాయిడ్స్ ఉండడం కానీ, ఎండోమెట్రియోసిస్ ఉండడం కానీ, వేరే ఏమైనా అతుకులు ఉండడం కానీ, లోపల ఆపరేషన్ అయిన తర్వాత అతుకులు రావడం, ఇలాంటి కాజెస్కి అలా పెయిన్ వస్తుంది. వాటికి కూడా మీకు ఎగ్జామినేషన్ అవసరం, స్కాన్స్ అవసరం పడుతుంది. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట. బట్ పెయిన్ అనేది ఎప్పుడన్నా మీరు ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ గమనిస్తే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ గెట్ అ ఒపీనియన్.